నాకు ఇక్కడ జరిగిన తెల్లవారుజామున 4 గంటలు చేస్తే ఉదయం 6 గంటలు ఈ గ్రామంలో ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే ఇలా పడగొడేరు అన్నయ్య అలాగనే వెంటనే నేను డాక్టర్ గారు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆయన స్పందించడం మధ్యాహ్నం రావడం అన్ని జరిగినాయి. నిజంగా రామకృష్ణారెడ్డి గారికి తెలివి దాంట్లో తెలివిపోవచ్చు కూడా, ఎందుకంటే కార్యకర్తలు లేని పార్టీ నిజంగా చెప్పాలంటే. ఈ ఊళ్ళో జరుగుతున్న విషయం ఆ 3 పార్టీలు కూటమి ప్రభుత్వం 3 పార్టీలతో ఒక్క కార్యకర్త కూడా లేరా చెప్పడం లేదా అంటే నిజంగా ఈ ఒక్క విషయం ఏంటంటే నేను అనుకున్నాను మన రాజీ గారు కానీ వేణాన్నయ్య గారు కానీ ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మేమున్నాం పార్టీ వెనకాల మీకు అండదానికి మేము ఉంటామన్నదని అన్నారు ఆ రోజు పార్టీ మీటింగ్ లో. ఎంతవరకు స్పందించారా అనుకున్నాను. నిజంగా ఇంత సహకారం ఉండేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఎవరూ కూడా జడచేయవలసిన పని లేదు. మన మీద కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా మీరు ఎవరు జడొద్దని మన కార్యకర్తలందరూ తెలియజేస్తున్నాను. ఇలాంటి పునరాలోచన ఎవడో పక్కడు పోయాడు, మనం ఎప్పుడు కూడా పక్కడు పోయాడే మనకెందుకు అనుకోదు. ఏ గ్రామంలో జరిగినా మనలో స్పందించాలి, స్పందన ఉండాలి. మనిషికి కనీసం మానవత్వం ఉండాలి. తాటి మనిషికి కూడెట్టే తప్ప మనం కష్టపడి వ్యవసాయం చేసుకుని బతుకున్న వాళ్ళు తాటి మనిషి ఆకలితో బాధ ఏంటో మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా సరే మనం స్పందిస్తారు. అలాగే మన నాయకులు అందరూ అండదండలు ఉంటారని మాకు పూర్తి నమ్మకం కలిగింది ఈరోజు.